అగ్ని 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 పరిశుద్ధాత్ముని అగ్ని వడివడిగా దిగి వచ్చుచున్నది. అగ్ని 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 పరిశుద్ధాత్ముని అగ్ని వడివడిగా దిగి వచ్చుచున్నది. 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 అగ్ని 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 పరిశుద్ధాత్ముని అగ్ని వడివడిగా దిగి వచ్చుచున్నది. అగ్ని 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 పరిశుద్ధాత్ముని అగ్ని వడివడిగా దిగి వచ్చుచున్నది. దేవునికి స్తోత్రములు. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. గ్రేస్ ఇవాంజలికల్ మినిస్ట్రీస్ వారి గ్రేస్ ఫెయిత్ హోమ్ కుటుంబ సభ్యులకు మరియు దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ, ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరి హృదయాలతో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతూ ఉంటుండగా మనమందరము కూడాను ప్రార్థనాపూర్వకముగా మాటలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలకిద్దాం. మరి ఈ యొక్క కార్యక్రమానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని మనము కార్యక్రమంలోనికి వెళ్దాం. పరిశుద్ధాత్ముడా, సర్వశక్తిమంతుడా, సర్వాంతర్యామి, చూస్తూ ఉన్న దేవుడా, మీ పాదాలకి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఉదయకాలాన్ని బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు నాయన. ఈ దినము నాయన మమ్మల్ని అందరినీ కూడా మాటుగా చేసుకుని నాయన మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరచమని, సమస్తమైన సాతాను శక్తులు బంధించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో మనమందరము కూడాను మన గృహాలలోనే ఉంటూ అందరము కూడా ఐకమత్యంతో, ఏకమనసుతో అందరము కూడా హృదయపూర్వకంగా ఆత్మతోనూ సత్యంతోనూ మనమందరము దేవుణ్ణి ఆరాధన చేసుకుందాం. హల్లెలూయా. మహిమ ఘనతకు ఆరుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు ఆరుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత స్తుతులకు
దేవునికి స్తోత్రములు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క పరిశుద్ధ దినమున పరిశుద్ధాత్మ దేవుడు మనందరి హృదయాలతో ఆరాధన అనే అంశం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటుండగా మనమందరము కూడాను ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క మాటలు మనం ఆలకిద్దాం. పరిశుద్ధ గ్రంథములో అనేక మంది మరి దేవుణ్ణి ఆరాధించి స్తుతించి కీర్తించి మహింపరిచినట్లుగా మనము లేఖనాల్లో మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా కొందరి వ్యక్తిగత జీవితాల్లో ఏ విధంగా ఆరాధన చేశారు, వారి యొక్క వ్యక్తిగత జీవితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది మనము ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క మాటలను మనం గమనిద్దాం. మొట్టమొదటిగా మనం గమనించినప్పుడు యేసు క్రీస్తు ప్రభువారు మరి జన్మించినప్పుడు జ్ఞానులు, గొల్లలు, దేవుని యొక్క దూతలు ఆరాధించినట్లుగా మనము లేఖనాల్లో మనము చూస్తూ ఉన్నాం. గమనించినట్లయితే జ్ఞానులు ఏ విధముగా యేసయ్యని ఆరాధన చేశారో మనము గమనిస్తే క్రీస్తుకు పూర్వము 600 సంవత్సరాలు ఆ యొక్క సమయంలో జొరాస్టార్ అనేటువంటి వ్యక్తి జండ్ అవస్థ అనేటువంటి ఒక పుస్తకాన్ని మరి వ్రాయటం జరిగింది. ఆ యొక్క పుస్తకంలో ఆయన వ్రాసిన మాటలు మరి గమనిస్తే, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ భూమి మీద అవతరించినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం అనేటువంటిది అవతరిస్తుంది అనేటువంటి మాట రాయటం జరిగింది. దానిని చదివినటువంటి జ్ఞానులు మరి ఆ యొక్క నక్షత్రం మరి అవతరించినప్పుడు దానిని ఫాలో అవుతూ మరి మత్తయి సువార్త 2వ అధ్యాయము 5 నుంచి గమనిస్తే హెరోదు వద్దకు వచ్చి ఆ యొక్క వర్తమానాన్ని ఆ రాజుకు తెలియపరిచినట్లుగా కూడా మనం చూస్తున్నాం. మరి ఆ యొక్క రాజు కుయుక్తితో తిరిగి నాకు కూడా ఆ విషయాన్ని తెలపండి అని చెప్పినప్పుడు మరి దేవుని యొక్క దూతల చేత మరి జ్ఞానులకు బోధించబడి వేరే మార్గం గుండా వారు వెళ్ళిపోయినట్లుగా లేఖనాల్లో మనము చూస్తాం. గమనించాలి. ఇక్కడ మరి జ్ఞానుల యొక్క పరిస్థితిని మనం గమనించినప్పుడు వారు ప్రవక్తలు రచించినటువంటి ఆ యొక్క గ్రంథాలు చదివి తద్వారా వారు యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధించినట్లుగా మనము చూస్తున్నాం. మన వ్యక్తిగత జీవితంలో కూడాను ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే ఈ యొక్క ప్రవచన వాక్యాలు చదువువాడును వినువాడును గైకొను వారు ధన్యులు అని చూస్తాం. అలాగే రోమపత్రిక 2వ అధ్యాయము మరి 13వ వచనంలో కూడాను మనం చూస్తాము, ధర్మశాస్త్రము వినువారు మరి దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ విని ధర్మశాస్త్రం ప్రకారంగా ప్రవర్తించిన వారే నీతిమంతులుగా ఎంచబడతారు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అనగా మన వ్యక్తిగత జీవితంలో కూడాను దేవుని యొక్క మాటలను మనము విని విశ్వసించి అనుసరించి నడిచినప్పుడు నిజముగా మనము ఆశీర్వదించబడతాం. కనుక జ్ఞానులు ఏ విధముగా ఆ యొక్క ప్రవక్తలు రాసినటువంటి ఆ లేఖనాలను వారు చదివి మరి యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధించి పూజించినట్లుగా మనము లేఖనాలు చూసినట్లుగా మన వ్యక్తిగత జీవితంలో కూడా పరిశుద్ధ గ్రంథము తెలియపరిచిన మాటలు విని మనము కూడాను ఆత్మతో సత్యంతో యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధిద్దాం. హల్లెలూయా. రెండవదిగా మనము గొల్లలను కూడా మనం గమనించినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఆరాధన చేశారో మనము దేవుని యొక్క వాక్యమును చూసినప్పుడు లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనం చూసినప్పుడు దూత మాటలకు మొట్టమొదటిగా వారు భయపడినట్లుగా మనము లేఖనాలు చూస్తాం. అయినప్పటికీ వారు సువార్త విన్నారు, లోబడ్డారు, యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధించారు, సమర్పించుకున్నట్లుగా మనము లేఖనాల్లో మనం చూస్తున్నాం. హల్లెలూయా. కనుక మనము కూడాను మన వ్యక్తిగత జీవితంలో మరి మరి భయపడకుండా దేవుని యొక్క సువార్తకు లోబడి దేవుని యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధించే వారిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. మూడవదిగా దూతలను మనము గమనిస్తే మరి లూకాసు వార్త 2వ అధ్యాయము 13 నుంచి 14 వచనములో మనం గమనించినప్పుడు చదివినప్పుడు పరలోకం నుంచి దూతలు యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన స్థలంలోనికి వచ్చి ఆరాధించినట్లుగాను
మనము అక్కడ లేఖనాల్లో మనం చూస్తున్నాం. హల్లెలూయా. మన వ్యక్తిగత జీవితంలో ఆరాధించడం మనకు ఎంతో ఆశీర్వాదం. గమనించాలి, దేవుణ్ణి స్తుతించి ఆరాధించినటువంటి దూతలు నేడు కూడాను దేవుణ్ణి ఆరాధన చేస్తూనే ఉన్నారు. కానీ దేవుణ్ణి ఆరాధించే విషయంలో తప్పిపోయినటువంటి ఆ యొక్క దూతలు నేడు మరి సాతానులుగా పిలువబడుతూ ఉన్నట్లుగా మనము గమనించాలి. ఆరాధించుటలో తప్పిపోవుట అనేటువంటిది ఎంత ప్రమాదకరమో మనము గమనించాలి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 5వ అధ్యాయంలో పరలోకం యొక్క దర్శనము పరిస్థితులన్నీ కూడా మనకు అక్కడ కనబడతాయి. 4 జీవులు, 24 పెద్దలు, కోటాని కోట్ల దూతలు అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నట్లుగా మనము లేఖనాల్లో చూస్తున్నాం. వారి యొక్క ఆరాధన అనేటువంటిది అక్కడ ఎలా ఉన్నది అనేది ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల్లో గమనిస్తే విస్తార జల ఘోష వలె మరి గొప్ప స్వరంతో వారు ఆరాధిస్తూ ఉన్నట్లుగా మనము లేఖనాల్లో చూస్తున్నాం. హల్లెలూయా. కనుక దేవుణ్ణి మరి పరలోకములో మరి ఈ విధమైనటువంటి గొప్ప స్వరముతో మరి 4 జీవులు, 24 పెద్దలు, కోటాని కోటి దూతలు ఆరాధిస్తున్నట్లుగా చూస్తున్నాం. సమస్త కృపావరాల కంటే మరి ఆరాధించడం గొప్ప భాగ్యం అనేటువంటిది మనము గుర్తెరగాలి. మానవుల కోసం యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయాడు, కానీ దూతల కోసం ఆయన చనిపోలేదు. మరి దూతలే అంత గొప్ప స్వరముతో మరి దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటే మన కోసం చనిపోయినటువంటి యేసయ్యను మనము ఎంతగా ఆరాధన చేయాలో మనము గమనించుకొని సరిచేసుకొని ఆత్మతోనూ సత్యంతోనూ మనము ఆయనను ఆరాధన చేసేవారిగా ఉందాం. హల్లెలూయా. మరి ఆదాము విషయంలో కూడాను మనం గమనించినట్లయితే ఆదాము అవ్వలు దేవునితో కలిసి వారు చక్కగా ఆరాధన చేస్తూ చక్కగా సంతోషంతో వాళ్ళు గడిపినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఎప్పుడైతే సాతానుని ఆరాధన చేయడానికి వారు పూనుకున్నారో, సాతానుతో మాట్లాడటానికి వారు వెనుజారిపోయారో, వారు ఆ ఏదెను యొక్క తోటలో నుంచి ఆ ప్రక్కకు వారు నెట్టివేయబడినట్లుగా మనం చూస్తున్నాం. గమనించాలి, దేవునిని ఆరాధన చేసినప్పుడు వారు దేవునితో నిలిచి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క ఆరాధనను మరి తప్పిపోటులో వారు ప్రక్కకు నెట్టివేయబడినట్లుగా మనము లేఖనాల్లో చూస్తున్నాం. కాబట్టి జాగ్రత్తగా గమనించి ఆరాధన యొక్క ప్రాముఖ్యతను మనం గమనించుకొని మరి నడుచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమున మన హృదయాలతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. హేబేలు విషయంలో కూడా గమనించినప్పుడు దేవునికి ఇష్టమైనటువంటి బలులు అర్పించి హేబేలు దేవుణ్ణి చక్కగా ఆరాధించాడు కనుక నీతిమంతుడిగా దేవుని ద్వారా సాక్ష్యం పొందినట్లుగా చూస్తున్నాం. కయీను విషయంలో చూసినప్పుడు మరి అతడు నరహంతకుడిగా, దేశ దిమ్మరిగా అక్కడ కనపడుతున్నాడు. అంటే ఆరాధనను వ్యతిరేకించినటువంటి కయ్యను దేశ దిమ్మరిగా, నరహంతుడిగా మనకు అక్కడ కనపడుతున్నాడు. హల్లెలూయా. ఆరాధన వ్యతిరేకిస్తే ఎంత భయంకరమైన పరిస్థితితో మనం అక్కడ లేఖనంలో చూస్తున్నాం. హల్లెలూయా. మరి ఇక్కడ నోవాహును కూడాను మనము గమనించినప్పుడు మరి ఆదికాండము 8వ అధ్యాయము 20 నుంచి 22 వచనములో మరి నోవాహు అక్కడ బలిపీఠము కట్టి మరి ఆ దేవుణ్ణి అక్కడ ఆరాధిస్తున్నప్పుడు దాని పర్యవసానం ఏం జరిగింది అంటే కాలాలు క్రమముగా ఏర్పరచబడినట్లుగా చూస్తున్నాం. వేదకాలమని, కోతకాలమని, వేసవి కాలము, శీతాకాలము, రాత్రి పగళ్ళు, మరి ఇక వరుసగా వచ్చుట అనేటువంటిది, విత్తుట ఫలించుట అనేటువంటిది, వర్షం, ఈ పరిస్థితులన్నీ కూడాను మనము ఆరాధన బట్టి అక్కడ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అబ్రహామును మనము గమనించినప్పుడు మరి అబ్రహాము విగ్రహారాధికుడిగా ఉన్నాడు. అటువంటి వ్యక్తిని దేవుడు పిలిచినప్పుడు మరి దేవుణ్ణి ఆరాధించేటువంటి వాడిగా మరి అబ్రహాము మరి ఉన్నట్లుగా మనం లేఖనాల్లో చూస్తున్నాం. హల్లెలూయా. గమనించాలి, దేవుడు అబ్రహాముకు 10 సార్లు ప్రత్యక్షమైనట్టుగా చూస్తున్నాం. అతడు బలిపీఠం కట్టినప్పుడు మరి వాగ్దానం పొందుకున్నప్పుడు
10 సార్లు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మరి ఆయనని దేవుణ్ణి గొప్పగా మరి ఆరాధించినటువంటి వ్యక్తిగా అబ్రహామును మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. మరి యాకోబు విషయంలో కూడా మనము గమనిస్తే యాకోబు కూడా బలిపీఠాన్ని కట్టాడు, దేవుణ్ణి గొప్పగా ఆరాధించాడు. పర్యవసానము తన గర్భఫలం అంతా కూడా గొప్పగా ఆశీర్వదించబడినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. యాకోబు అంటే మోసగాడు అనేటువంటి అర్థం. నిజంగా మగస్థిరి కలిగిన వాడు వదిలే మరి ప్రార్థన చేసి తన పేరుని మార్చుకున్నటువంటి వ్యక్తిగా, ఇశ్రాయేలుగా మార్చుకున్న వ్యక్తిగా మనం చూస్తున్నాం. నిజంగా ఆ దినమున యాకోబు మగస్థిరి కలిగిన వాడు వలె ప్రార్థించి తన పేరు మార్చుకుని ఇశ్రాయేలుగా మార్చుకున్నాడు. కనుకనే ఈ దినమున ఇశ్రాయేలు దేశముగా అది ఏర్పడటము జరిగింది. ఏశావును చూస్తే తన జ్యేష్ఠత్వము కోసము నిజంగా మరి ఆరాధన నుంచి తప్పిపోయినటువంటి వ్యక్తిగా మనము చూస్తున్నాం. హల్లెలూయా. గమనించాలి, ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు మన కుటుంబాలు, మన వ్యక్తిగత జీవితాలు ఒక మంచి ఆరాధకులుగా ఉండి మనము ఉన్నతమైన స్థితిలోనికి అభివృద్ధి పొందాలని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజల విషయంలో మనం చూసినప్పుడు వారు ఐగుప్తు దేశంలో ఉంటే వారు దేవుణ్ణి ఆరాధించలేదు. వెట్టి చాకుల్లో, ఇబ్బందుల్లో, ఇనుప కొరిమిల్లో, నిట్టూర్పుల్లో, బాధల్లో ఉన్నట్లుగా మనము లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. వారందరినీ కూడా మోషే నాయకత్వంలో వారందరినీ కూడాను మరి తీసుకుని వెళ్ళి మరి ఆ యొక్క ఆశీర్వాదకరమైన ప్రదేశము తీసుకువెళ్ళాలని దేవుడు నిశ్చయించి నడిపించినప్పుడు అక్కడ మొట్టమొదటిగా ఫరో దగ్గరికి వెళ్ళి మోషే అడుగుతాడు, నేను నా జనులు వెళ్ళి మరి ఆరాధించి వస్తాము అంటాడు. నిర్గమాకాండం 5వ అధ్యాయం 1వ వచనం. అక్కడ మనం గమనించాల్సిన విషయము, ఫరో ఆ యొక్క ప్రజలని ఆరాధించడానికి వ్యతిరేకించినట్లుగా పంపకుండా ఉంటాడు. దాని పర్యవసానము మరి ఫరో ఎంతో ఘోరముగా మరి పరిస్థితులు ఫరోకి కల్పించబడినట్లుగా మనము అక్కడ లేఖనాల్లో చూస్తున్నాం. అనగా ఆరాధనను వ్యతిరేకించే వారి యొక్క వ్యక్తిగతమైన జీవితాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి అనేటువంటిది మనము లేఖనాలు చూస్తున్నాం. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల విషయంలో కూడా గమనిస్తే వారు ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు దేవుణ్ణి వారు అభివృద్ధి పొందినట్లుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క ఆరాధనలో వారు మరి మానివేసినప్పుడు వారు నాశనమైపోయినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. గమనించాలి, వారు సరిగినప్పుడు, కృతజ్ఞత లేకుండా ఉంటున్నప్పుడు వారి యొక్క పరిస్థితులు మరి ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టబడ్డాయి. హల్లెలూయా. గమనిస్తాము, అక్కడ అరణ్యములో వారు బంగారు దూడను చేసుకుని బంగారు దూడను వారు మరి ఆరాధించినప్పుడు 3,000 మంది అక్కడ చంపబడినట్లుగా చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, లేఖనాలు మోయాబు యొక్క స్త్రీల యొక్క సౌందర్యాన్ని వారు ఆరాధించినప్పుడు నిజంగా అక్కడ 24,000 మంది మరి చనిపోయినట్లుగా లేఖనాలు చూస్తున్నాం. తప్పుడు ఆరాధన అనేటువంటిది ఎన్నో వేల మందిని మిరింగి వేసినట్లుగా మనము లేఖనాల్లో చూస్తున్నాం. హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథంలో కూడా 11వ అధ్యాయం 34వ వచనంలో అక్కడ మనం గమనించినప్పుడు యెఫ్తా మనకు కనపడుతుంది. యెఫ్తా తండ్రి ఆ యొక్క శత్రువులైన అమ్మోనీయులను సంహరించి తిరిగి వస్తున్నప్పుడు ఆమె తంబురతో మరి తండ్రికి ఎదురుగా వెళ్ళి గొప్ప మంచి ఆరాధికురాలుగా ఉన్నట్లుగా మనము లేఖనాల్లో మనం చూస్తున్నాం. హల్లెలూయా. గమనించాలి, ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథములో ఎవరెవరు ఏ విధముగా ఆరాధన చేసి వారి వ్యక్తిగత జీవితాల్లో అభివృద్ధి పొందారో మనము పరిశుద్ధాత్మ దేవుడు మనకు చూపించుంటుండగా మన వ్యక్తిగత జీవితాలు మరి ఎల్లప్పుడూ నిత్యము కూడాను ఆయన ఆరాధిస్తూ స్తుతిస్తూ కీర్తిస్తూ విశ్వాసంలో మనం ముందుకు వెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఇక మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో ముద్రించి కార్యము జరిగించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడా, సర్వశక్తిమంతుడా, సర్వాంతర్యామి, పాదాలకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మా వ్యక్తిగత కుటుంబ జీవితాల్లో ఆరాధన యొక్క ప్రాముఖ్యత తెలియపరిచినందుకు మీకు
వందనాలు. అవును ప్రభా, భక్తులు ఏ విధంగా ఆయన మిమ్మల్ని ఆరాధించి వారు ఆశీర్వించబడ్డారు మాకు తెలియపరిచారు కనుక నీ మాట నెంబర్ వేసుకుని దీవించబడడానికి కృప దయచేయండి. జ్ఞానులు, కళ్ళలు, దూతలు నాయన మా పూర్వీకులు ప్రభా, నాయన అబ్రహాము, నాయన యాకోబు, నాయన వారు ఏ విధంగా ఆరాధన చేసి ఆశ్రదించబడ్డారో ఒకటి మాకు తెలియపరిచారు. నీకు వందనాలు. ఈ మాటలు మా హృదయాలు ముద్రించుకొని మంచి ఆరాధకులుగా ఉంటూ నిత్యము నేను ఆరాధిస్తూ తీస్తూ మహిపరుస్తూ ఈ శాస్త్ర యాత్రల ముందు కొనసాగడం కూడా దయచేయమని వందనాలు చెల్లిస్తూ యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం చేరమనుకును సర్వలోకములున్న పరిశుద్ధులందరికీ సదాకాలము తోడేండును గాక. ఆమేన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు.